వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్దనే విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాలకు పంపుతున్నారు. ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసి పోలీసుల బందోబస్తుతో పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరులోని ఎంవీఎస్ హాస్పిటల్లో వల్లేపోయిన కనకదుర్గ గర్భసంచి సమస్యతో అత్యవసర సర్జరీ కోసం 2 బ్యాగుల పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. తిరువూరు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు బీవీఆర్ బంకయోహాను వెంటనే స్పందించి తిప్పిరెడ్డి గోపి, జొన్నలగడ్డ ఉదయ్ హాస్పిటల్ కు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అధ్యక్షులు మద్దిపోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబు, తిప్పిరెడ్డి గోపి, జొన్నలగడ్డ ఉదయ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి ఏపీ అసెంబ్లీ తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాలు తిరువూరు నగర పంచాయతీ పరిధిలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఇరుకు ఇళ్ల సమస్యపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లను పేద మధ్యతరగతి కుటుంబాలకు పంపిణీ ప్రారంభించాలని, అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పైన సమస్యలు లోనైన వారు తిరువూరు టిడ్కో గృహ సముదాయాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లోనూ అలాగే తిరువూరు నగర పంచాయతీ పరిధిలోనూ కొన్ని వేల మంది పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగి పిల్లల వివాహాలు జరిగి పిల్లలకు కూడా కుటుంబాలు ఏర్పడిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇరుకు ఇళ్లలో నివసిస్తున్న పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మన ఎన్నికల వాగ్దానాల్లో భాగమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆ కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తూ, అలాగే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టిన టిడ్కో గృహాలకు సంబంధించి మా తిరువూరు టిడ్కో గృహ సముదాయాన్ని కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలని మీ ద్వారా తిరుపతి చంద్రగిరి మండలం పనపాకంలో భూ కబ్జా ఆరోపణలను టీడీపీ నేత రమేష్ ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన వివరించినట్లుగా సర్వే నంబర్ 652/1Dలో 13 సెంట్ల భూమిని తాను కొనుగోలు చేశారని, వివరాలకు వీఆర్ఓ గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం పత్రాలపై సంతకాలు అయ్యాయని తెలిపారు. భూమి ఇవ్వకపోతే కేసులు పెట్టుతానని భార్య చంద్రిక హెచ్చరిస్తున్నారని, తనపై కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ తప్పుడు ఆరోపణలపై చట్టపరంగా పోరాడుతానని, భూ వివాదాన్ని రాజకీయ రంగంలో ప్రవేశపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. చైర్మన్ గా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చంద్రిక అనే అమ్మాయి నా మీద లేనిపోని అలిగేషన్లతో బీభత్సం సృష్టించి నాకు ప్రాణహాని ఉంది అట్లన్నీ మాట్లాడడం జరిగింది. నేను అదే విధంగా మిమ్మల్ని ఈ రోజు పిలిపించి ఈరోజు మీ ముందరే మీకు ఐ విట్నెస్ గా ఈ భూమి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే నాకు ఇక్కడ సెంటు భూమి లేదు.
నేను ఈ గ్రామ నివాసిని. ఇక్కడ ఇటుపక్క ఈ 652 సర్వే నెంబర్ 3లో 6 ఎకరాల 6 సెంట్ల 6.5 సెంటు ఉంది. 6.5 సెంటు వచ్చి షణ్ముఖ నా భార్య జ్యోతి పేరు మీద ఉంది. ఈ 79 సెంటు వచ్చి 652 1Dలో ఉంది. ఈ రెండుటికి గత 5 సంవత్సరాలుగా గలాట జరుగుతుంది. చాలా బాధపడుతున్నా. దీనికి అంతకంత కూడా బిల్లు మీ మీడియా సమక్షంలో మీరందరూ కూడా దీని మీద కౌంటర్ వేస్తాను. వాళ్ళని కోర్టుకు ద్వారా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా. దీన్ని లీగల్. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతన పరిశ్రమ ఏర్పాటుకు గ్రామస్తులు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. సర్పంచ్ సుజాత రమేష్, ఉప సర్పంచ్ సుధాకర్తో పాటు పాలకవర్గ సభ్యులు కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ వద్దకు వెళ్లి కాలుష్య, పంట నష్టం, పశువుల నీరు కలుషితం అవుతున్న సమస్యలను వివరించారు. గతంలో 2 పరిశ్రమల ద్వారా నీరు కలుషితమవుతుందని నేపథ్యంలో కొత్త పరిశ్రమకు భూమి చదును చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ శివారులో మరి కామారం చెరువుకు దగ్గరని గతంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీలు వల్ల మరి కామారం చెరువు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అవే కాకుండా ఈరోజు మరొక టైర్ల కంపెనీ అక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిర్మాణం చేపట్టినట్లయితే ఇప్పుడున్న కంపెనీలతోనే ఇబ్బందుల పాలవుతున్నాము. అక్కడున్న గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయింది, రైతులకు ఇబ్బంది అవుతుంది. చెరువులో ఉన్న మత్స్య సంపద కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేసే ఈ టైర్ల కంపెనీ కూడా బంద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసినట్టయితే అక్కడున్న రైతులు కానీ మత్స్య సంపద కానీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఒక భూగర్భ జలాలు కూడా కలుషితమై బాగా ఇబ్బందులు అవుతుంది. ఈ కంపెనీలను బంద్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కంపెనీలు నడిచినట్టయితే మేము ఏడాకంటే ఆడదాకా పోయి దాన్ని బంద్ చేయడానికి ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా కామారం గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, సంక్షేమ పథకాల సమగ్ర అమలు కోసం రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మి ప్రారంభించారు. నేతలు అంగన్వాడీలు శ్రీదేవి, సూర్యకుమారి, వెంకటరత్నం, దుర్గా, జహరా, లక్ష్మీరత్నం, కుంతీదేవి, కనకదుర్గ పాల్గొన్నారు. దీక్షలో కనీస వేతనం 26,000 రూపాయలు పెండింగుల్లో ఉన్న మినీ వర్కర్లకు మెయిన్ సెంట్రల్ మార్పు, గ్రాట్యుటీ, గైడ్ లైన్స్, మెడికల్ లీవ్, సంక్షేమ పథకాలు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ, ఉచిత ఫ్రీ స్కూల్ సర్వీసులు తదితర సమస్యల పరిష్కారం డిమాండ్ చేశారు. ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్నప్పుడు టెంటల దగ్గరికి ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఆ రోజున వచ్చి మీరు మమ్మల్ని గెలిపించండి, మేము గెలిచిన వెంటనే మీకు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఎక్కడా కూడా వాళ్ళు ఇది కూడా అంగన్వాడీలకి చేసింది లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, ఏదైతే మీరు మా రోజున మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోండి. మా జీతాలు పెంచాలనేసి సుప్రీంకోర్టు ఏదైతే 26,000 ఇవ్వాలనేసి తీర్పు ఇచ్చిందో 26,000 ఇవ్వాలనేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అడిగాము. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తింటే సంక్షేమ పథకాలు మాకు వద్దు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు 26,000 అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సరే కానీ మాకు జీతాలు పెంచే వరకు, మా సమస్యలు తీర్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామనేసి దెందులూరు నియోజకవర్గంలోని లారీ ఓనర్లు, డ్రైవర్లు తమకు రావాల్సిన లోడులు పక్క నియోజకవర్గం వాడటం వల్ల ఉపాధి లేకుండా అవుతున్నారని దెందులూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. చేశారు. ఈ నిరసనలో సెక్రటరీ ఆళ్ల కార్తిక్, పలువురు లారీ ఓనర్లు పాల్గొన్నారు. బాడీ బళ్ళు ఉన్నాయి, చేప కూడా ఉన్న కాడికి వచ్చేపాటికి మా లారీ అసోసియేషన్ పరిధిలోది. మా అసోసియేషన్ పరిధిలో మా లారీలు అయ్యాక మీకు కూడా సమన్వయం చేయాలంటే చేయగలం. కానీ ఈ వచ్చేసి మాకు అడ్డంగా బళ్ళు పెట్టి రేట్లు పాడు చేసి ఇవన్నీ పాడు చేస్తే మేము మా ఓనర్లు లాస్ పోతున్నారు కాబట్టి కుదరదని చెప్తున్నాం. గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. సంబంధిత డిఎం గారికి ఆయన ఫోన్ ద్వారా
ఈ రెండు వర్గాల యొక్క యూనియన్లని కూర్చోబెట్టి సమన్వయం చేసి ఎవరికి ఎంత లోడింగ్ ఇవ్వాలో ఏమనేది కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పమని చెప్పారండి. స్వర్ణాంధ్ర ప్రదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ రథాల ఏర్పాటు పట్ల ప్రభుత్వం ప్రజల చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా పటిష్ట అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గంలోని మండలాలకు స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. చింతమనేని ప్రజలకు రథాలను సద్వినియోగం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను రథాల వద్ద పెట్టాలని, అలాగే జిల్లా మొత్తం ప్లాస్టిక్ రహితంగా ఉండేలా సహకరించాలని కోరారు. స్వచ్ఛరాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో కావాల్సినటువంటి వస్తువుల్ని వాళ్ళకి కేజీ 15 రూపాయలు చొప్పున వాళ్ళు ఎన్ని కేజీలు ప్లాస్టిక్ వేస్ట్ కనుక స్వచ్ఛరానికి ఇస్తారో అన్ని 15 రూపాయలు రిలీజ్ చేసేటువంటి వస్తు మార్పిడి కొత్తగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ పబ్లిక్ అంతా దీనికి సహకరించాలి. ఈ విధంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఇక్కడ కూడా భూమిలో కాలుష్యాన్ని పెరగకుండా అడ్డుకోవడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఇదంతా కూడా అర్థం చేసుకుని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎప్పటికీ ముందుండాలంటే మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతుడి సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్. టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్. ఏలూరు దెందులూరు నియోజకవర్గంలో లారీల లోడింగ్ వ్యవహారంలో అందరినీ కలుపుతూ సరైన విధంగా పనిచేస్తున్నట్లు ఏలూరు లారీ అసోసియేషన్ సభ్యులు అశోక్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని కొంతమంది అక్రమాల కోసం అసోసియేషన్ పేరును ఉపయోగిస్తున్నారని, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏలూరు అసోసియేషన్ మాత్రం ప్రభుత్వ నియమాల ప్రకారం వ్యవహరిస్తున్నదని స్పష్టం చేశారు.
లారీ యజమానులందరికీ మంచి జరగాలని, న్యాయం జరగాలని ఈ యొక్క మీడియా సముఖంగా మేమందరం కోరడం జరుగుతుంది. మా యొక్క న్యాయమైన కోరికలు కానీ మా యొక్క ఏర్పాటు చేశాడు. అప్పుడు బెల్లంకొండ గోపాలరావు గారు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పెట్టుకుని ఆయన అందరినీ పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క గోడౌన్స్ దగ్గర వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళ వెహికల్సే లోడ్ చేసుకోవాలి, ఏ లారీ కానీ ఇతరత్ర ఏ లారీలు కూడా రాకూడదు అని చెప్పేసి అడ్డు పెడుతున్నారు. లాస్ట్ వీక్ కూడా ఇలాగే జరిగింది. గౌరవ డిఎం గారు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెహికల్స్ లోడ్ చేయించారు, వెళ్ళిపోయింది. మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం చేశారు. వాళ్ళ స్వలాభం కోసం ఆపుతున్నారు తప్పించి లారీ వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే ఇది లేదు. ఇంకో విషయం, ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే జరుగుతుందో ఏలూరు ఎఫ్సిఐ కానీ అలాగే సూపర్లు కానీ ఏదైనా ఇప్పటికీ ఏలూరులో సూపర్ల వాళ్ళు ఆ యూనియన్ వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మేము ఎప్పుడు అడ్డుకోవట్లేదు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా వెల్గొండ మండలం గూండాలలో శ్రీ లలితాంబిక అంబ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవానికి భక్తులు దూర ప్రాంతాల నుండి చేరుతున్నారు. ఈ ఆలయం ప్రత్యేకతతో కాశీకి వెళ్లినట్లు పుణ్యం లభించే స్థలంగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కథనం ప్రకారం రాముడు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి బ్రహ్మహత్య పాపం నశింపబడినది. ఆలయంలో సప్తఋషుల చేత పరాశర, వృద్ధ మల్లేశ్వరులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నందున దీనిని ద్వాద శివలింగాల క్షేత్రం అని అంటారు. భక్తులు ప్రతి సంవత్సరం 15 రోజుల బ్రహ్మోత్సవాలకు 10 లక్షల ఖర్చుతో భోజనం అందిస్తూ సేవ చేస్తున్నారు. దేవుడు అందరి అనుగురించి అందరు ఎల్లవేళలా పిల్ల పాపలతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ, మరి మా సహకారం ఎంతవరకు తీసుకోవద్దు అంతవరకు మేము తీసుకోలేక ఇంకా రెడీ ఉన్నాం. చూద్దాం ఇంకా దేవుడు ఎంతవరకు తీసుకుపోతాడు. నా పేరు జంకుల చిన్నజంగయ్య యాదవ్, పొల్లపల్లి గ్రామం మాది, మండల మహేష్ యాదవ్, జగనాలపల్లి. నేను జేవుడ కమెల యాదవ సంఘం అధ్యక్షుడు నేను. మరి అక్కడ మాది మెగలమండి హోల్సేల్ ఏజెంట్గా మేము ఇద్దరం కలిసి. కాబట్టి ఏదో మా ఆశీస్సులు, మా సహాయశక్తులతో మేము చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో బత్తుల ముత్త, భారతి తదితరులు ఉమ్మడి ఆస్తిపై అన్యాయం జరిగిందని ఆరోపించారు. 3 అన్నతమ్ముళ్ల భూమిలో మిగిలిన వారికి తెలియకుండా బత్తుల గంగారం తన పేరుపై అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఆ భూమిని ఆకుల రమేష్ కు విక్రయించిందని వారు పేర్కొన్నారు. ఎర్గట్ల ఎంఈఓ అందయ్య సహకారం వల్లే ఆక్రమం జరిగిందని, పోలీసుల ఆదేశాలు గంగారం విస్మరిస్తున్నారని, తమకు రావాల్సిన 11 లక్షలు ఇవ్వడం రద్దయిందని వృద్ధురాలు ముత్తా కన్నీటి పర్వతమయ్యారు. కులం పేపర్లు ఉన్నాయి, 3 భాగాలు, 3కి పైసలు వంచి ఇవ్వాలా 11 లక్షలు అని చెప్పిండ్రు. అయినా మేము పోయొచ్చి నెల అయింది, ఓలుసుగా పట్టించుకుంటలేరు. వాళ్ళు సర్పంచ్కి చెప్పిండ్రు పైసలు వంచి ఇవ్వాలని. ఇప్పుడు మాకు ఏమి సుగా కాలేదు. మీకు మీ విలాకర్తారన మేము వచ్చినాము, మాకు మొగ దిక్కు లేదు, నా ఆరోగ్యం బాగుండదు, అంతా మీ ద్వారానే మాకు ఏదైనా న్యాయం జరగాల. మీకు 10,000 నమస్కారము. మేము ఆసరకు మీరన్నా కానీ శ్రద్ధ తీసుకొని కొంత మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరుగుతలేదు. ఈ మీడియా ద్వారా అన్నా కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎలాంటి మొగ దిక్కు లేదు. మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు న్యాయం చేస్తున్నారు కానీ ఈ ఊళ్ళోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం అనేది జరుగుతలేదు. కొంచెం దయచేసి మేము మీడియాకు ముంగడికి వచ్చినాం కాబట్టి మాకు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముండమూరు వారిపల్లి హైస్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. తన పాఠశాలలో చదువుకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తన విజయమని చెప్పారు. విద్యార్థుల క్రమశిక్షణతో చదువుతూ జీవితం విజయవంతం కావాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి సహాయ కార్యక్రమాలను అనుసరించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్క వెంకట కేశవరావు కూడా పాల్గొని ప్రసంగించారు. సార్, మీకు నేను మాట ఇస్తున్నాను సార్, మన స్కూల్ డెవలప్మెంట్కి కానీ ఏదైనా సహాయం కావాలంటే స్థానికంగా ఉన్న మినిస్టర్ గారి ద్వారా నేను దగ్గరుండి చేపిస్తాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ మినిస్టర్ స్వామి గారి ద్వారా నేను ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటాను. ఏ అవసరమైనా నాకు చెప్పండి, నేను సార్తో నేను చేపిస్తాను. అదేవిధంగా తొందరలో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి.
బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి పేరు ప్రఖ్యాతలు మన తల్లిదండ్రులకే కాదు, మన స్కూల్కి, మన గురువులకు కూడా తీసుకురావాలి. ఈరోజు మా గురువు గారు అక్కడ కూర్చున్నాడు, ముందు నేను కూర్చున్నాను. నాకు తెలిసి మా గురువు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే నేను తీర్చిదిద్దిన వ్యక్తి అతను. ఆ విధంగా అదే విధంగా ఆ స్థాయికి మీరు రావాలి. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల గుమ్మకోట, గరుగుబిల్లి పంచాయతీల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని టీడీపీ ఉప అధ్యక్షుడు మజ్జి భీమరాజు మాట్లాడుతూ గ్రామకంఠ భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. సింగవరం సర్వే నంబర్ 22లో రద్దయిన పట్టాల భూములను మళ్లీ లెవలింగ్ చేస్తున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణలు అడ్డుకుని ప్రభుత్వ భూముల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని, సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలు తీర్చాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్య, వైద్యం, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లను సంబంధించి దరఖాస్తులు సమర్పించారు. కలెక్టర్ నీటి సమస్యలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, అంగన్వాడీ భవన నిర్మాణాలను పరిశీలించి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్, ఆర్డీఓ, జడ్పీ, సీఈఓ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇల్లు ఇంటి స్థలం ఫారెస్ట్ మీరే కట్టారా లేకపోతే వేరే వాళ్ళు వచ్చి కట్టారా? ఉన్నాయా మీ దగ్గర? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, గడ్డిపోతారం, జిన్నారం మున్సిపాలిటీల్లో తొలి పాలకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. మహిపాల్ రెడ్డి ప్రజాస్వామ్యంలో అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే 5 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉండాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు మంజూరు చేయడం, హైడ్రో పరిశ్రమ నిర్మాణాలను ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించాల్సిన అంశాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏ పని అయినా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటారని మహేందర్ గారికి, అదేవిధంగా చైర్మన్ పుష్ప గారికి, కౌన్సిలర్లకు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి విశ్వాసంతో ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేదు కాబట్టి ఆ విధంగా మీరందరూ ఈ గడ్డపోతార మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేతులు వారుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సిగాజీ కంపెనీ అనేది ఇస్నాపూర్లో 54 మంది చచ్చిపోయారు నిన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చింది. ₹1 కోటి కంపెన్సేషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చినారు. ₹1 కోటి ఇచ్చిన ప్రాణమై తెలియదు వాళ్ళు. మన ప్రాంతంలో ఎట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకైక. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. करता रहता हूं, लेकिन आज मैं उनको प्रार्थना करता हूं।